ఫ్రెండ్స్ ఈరోజు మనం ఏపీ టెట్ 2018కి సంబంధించి 12/6/2018లో మార్నింగ్ రోజు జరిగిన పేపర్ను డిస్కస్ చేయబోతున్నాము. లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాము. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మొదటి ప్రశ్న, డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్ష ఎందలి సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య 5, 8, 10, 12. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్ష ఎందలి సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 8. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్ష ఎందలి సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య 8. రెండవ ప్రశ్న, గిల్ఫర్డ్ ప్రకారం సృజనాత్మక వ్యక్తుల లక్షణాలకు చెందనిది ధారాళత, అనమ్యత, సహజత్వం, పునర్నిర్వచనం. గిల్ఫర్డ్ ప్రకారం సృజనాత్మక వ్యక్తుల లక్షణాలకు చెందనిది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, అనమ్యత. మూడవ ప్రశ్న, కోల్బర్గ్ ప్రకారం వ్యక్తి నైతిక వికాసంలో చివరి దశ వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ దశ, శిక్ష నుండి తప్పించుకునేందుకు విధేయత, అధికారం, సాంఘిక క్రమాన్ని నిర్వహించే రీతి, ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు. కోల్బర్గ్ ప్రకారం వ్యక్తి నైతిక వికాసంలో చివరి దశ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ దశ. నాలుగవ ప్రశ్న, వ్యక్తి తనలోని లోపాలను ఇతరులకు ఆపాదించడం అనేది ఈ రక్షక తంత్రం. ప్రతిగమనం, స్వైరకల్పన, ప్రక్షేపణం, విస్థాపనం. వ్యక్తి తనలోని లోపాలను ఇతరులకు ఆపాదించడం అనేది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, ప్రక్షేపణం. ఐదవ ప్రశ్న, వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణభూతమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలను పియాజే ఇలా పిలిచారు. వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణభూతమైన సంజ్ఞానాత్మక నిర్మాణాలు: సాంశీకరణం, అనుకూలత, స్కీమాటా, అనుగుణ్యత. సో వ్యక్తిగత ప్రవర్తన నమూనాలే ఇవి అని మనం చదువుకున్నాము. అందులో కొన్ని భాగాలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, స్కీమాటా. స్కీమాటాలోని భాగాల సాంశీకరణం, అనుకూలత, అనుగుణ్యత అన్నవి. ఆరవ ప్రశ్న, ముఠా దశ అని పిలువబడే దశ శైశవ దశ, పూర్వ బాల్య దశ, కౌమార దశ, ఉత్తర బాల్య దశ. ముఠా దశ అని పిలువబడే దశ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, ముఠా దశ, ఉత్తర బాల్య దశ. ఏడవ ప్రశ్న, తన కొత్త బట్టలు పాడవుతాయనే భయం వల్ల పరుగు పందెంలో పాల్గొనకూడదనుకున్న పిల్లవాడు పాల్గొన్న ప్రతి వారికి బహుమతి ప్రకటించడం వల్ల పందెం పట్ల ఆకర్షితమవడంలోని సంఘర్షణ. ఉపగమ, పరిహార, ఉపగమ, ఉపగమ, పరిహార, పరిహార, ద్వి ఉపగమ, పరిహార. సో క్వశ్చన్ మరొకసారి, తన క్రొత్త బట్టలు పాడవుతాయనే భయం వల్ల పరుగు పందెంలో పాల్గొనకూడదనుకున్న పిల్లవాడు పాల్గొన్న ప్రతి వారికి బహుమతి ప్రకటించడం వల్ల పందెం పట్ల ఆకర్షితమవడంలోని సంఘర్షణ. సో హియర్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ఉపగమ, పరిహార. ఎనిమిదవ ప్రశ్న, చిన్నపిల్లల ప్రవర్తన, ఉపసంహరణ, పరాధీనత, భయం, ఈర్ష్య వంటి ప్రవర్తనలు ఈ గృహ వాతావరణంలో గల పిల్లల్లో ఉంటాయి. శిశువును అంగీకరించటం, సామరస్యం, మంచి సర్దుబాటు, స్థిరమైన ఖచ్చితమైన క్రమశిక్షణ, అతి సంరక్షణ, అతి గారాభం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, అతి సంరక్షణ, అతి గారవం చేస్తే
చిన్నపిల్లల్లా ప్రవర్తిస్తూ ఉపసంహరణ, పరాధీనత, భయం, ఈర్ష్య వంటి ప్రవర్తనలు పిల్లలు కలిగి ఉంటారు. కాబట్టి అతి సంరక్షణ, అతి గారాబం అనేవి మంచివి కావు. 9వ ప్రశ్న. క్రింది వాణిలో ఒకటి ప్రక్షేపక పరీక్ష: బెల్ సర్దుబాటు శోధిక, ఆత్మవిశ్వాస శోధిక, విన్లాండ్ సాంఘిక పరిపక్వత స్కేలు, ఇతివృత్త గ్రాహక పరీక్ష. క్రింది వాటిలో ఒకటి ప్రక్షేపక పరీక్ష. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, ఇతివృత్త గ్రాహక పరీక్ష. 10వ ప్రశ్న. సర్దుబాటు గల వ్యక్తి యొక్క లక్షణం: ఆత్మన్యూనత, ఉద్వేగ అస్థిరత, మంచి మానసిక ఆరోగ్యం, అవాస్తవ దృక్పథం. సర్దుబాటు గల వ్యక్తి యొక్క లక్షణం. సో ఎలాంటి వ్యక్తి సర్దుబాటు చేసుకోగలడు అంటే మంచి మానసిక ఆరోగ్యం గల వ్యక్తి సర్దుబాటు చేసుకోగలడు. గోల్మన్ ప్రకారం ఇతరులను అర్థం చేసుకోవడం అనే నైపుణ్యం ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని క్రింది విశేషానికి చెందును: సాంఘిక పరిచయం, స్వయం పరిచయం, స్వీయ నిర్వహణ, సంబంధాల నిర్వహణ. గోల్మన్ ప్రకారం ఇతరులను అర్థం చేసుకోవడం అనే నైపుణ్యం ఉద్వేగాత్మక ప్రజ్ఞలోని క్రింది విశేషానికి చెందును. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, సాంఘిక పరిచయం. 12వ ప్రశ్న. 12వ ప్రశ్న. ఒక ప్రయోగంలో కారణం పాత్రను పోషించే చరం: పరతంత్ర చరం, స్వతంత్ర చరం, జోక్య చరం, ఏ చరము కాదు. ఒక ప్రయోగంలో కారణం పాత్రను పోషించే చరం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ స్వతంత్ర చరం. 13వ ప్రశ్న. సరికాని జతను గుర్తించండి: పరిశీలనాభ్యాసనం బండూరా, బోధనా సిద్ధాంతం బ్రూనర్, అంతర్దృష్టి అభ్యసనం పావ్లోయ్, యత్నదోష సిద్ధాంతం తార్నడైక్. సో ఈజీగా ఇవ్వడం జరిగింది. సో అంతర్దృష్టి అభ్యసనం పావ్లోయ్ అనేది సరికాని జత. పావ్లోయ్ అన్నది కార్యసాధక సిద్ధాంతం. నెక్స్ట్ వన్. గెస్టాల్ట్ వాదన నుండి ఆవిర్భవించిన సిద్ధాంతం: కార్యసాధక నిబంధనం, సాంప్రదాయక నిబంధనం, యత్నదోష అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం. గెస్టాల్ట్ వాదన నుండి ఆవిర్భవించిన సిద్ధాంతం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, అంతర్దృష్టి అభ్యసనం. 15వ ప్రశ్న. సిద్ధాంతాలు, సూత్రాలు క్రింది భావన రకానికి చెందును: సంయోజిత భావన, విజయోయుత భావన, సంబంధిత భావన, సరళ భావన. సంయోజిత భావన, వియోజిత భావన, సంబంధిత భావన, సరళ భావన. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, సంబంధిత భావన. 16వ ప్రశ్న. పూర్తిగా నేర్చుకున్న లేదా పూర్తి చేసిన పనుల కంటే మధ్యలో వదిలేసిన విషయాలు బాగా జ్ఞాపకం ఉండటాన్ని ఇలా పిలుస్తారు: డెజావు, జైగార్నిక్ ప్రభావం, హలో ప్రభావం, సమగ్రాకృతి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, జైగార్నిక్ ప్రభావం. 17వ ప్రశ్న. డ్రిల్ మరియు ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యసన నియమం: సంసిద్ధత నియమం, అభ్యాస నియమం, ఫలిత నియమం, అవరోధ నియమం. డ్రిల్ మరియు ఇంటి పనిని ప్రోత్సహించే అభ్యసన నియమం. సో ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, అభ్యసన నియమం. అండ్ 18వ ప్రశ్న. ఏ విధమైన ఆధారం లేకుండా తొలుత నేర్చుకున్న అంశాన్ని గుర్తుకు తెచ్చుకునే స్మృతి ప్రక్రియ రకం: గుర్తింపు,
పునఃస్మరణ, త్వరిత సమైక్య స్మృతి, పునరభ్యసనం. ఏ విధమైన ఆధారం లేకుండా నేర్చుకున్న అంశాలను గుర్తుకు తెచ్చుకోవడం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పునఃస్మరణ. 19వ ప్రశ్న. క్రొత్తగా నేర్చుకున్న అంశాలు గతంలో నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడాన్ని ఇలా పిలుస్తారు. పురోగమన అవరోధం, డెజావు, తిరోగమన అవరోధం, త్వరిత సమైక్య స్మృతి. సో క్రొత్తగా నేర్చుకున్న అంశాలు గతంలో నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు, అంటే గతంలో నేర్చుకున్న అంశాలను మనం గుర్తుకు తెచ్చుకోవాలనుకుంటే కొత్తగా నేర్చుకున్న అంశాలు అడ్డు వస్తున్నాయి కాబట్టి మనం వెనక్కి వెళ్ళడానికి అవరోధం అనేది జరుగుతుంది కాబట్టి దాన్ని తిరోగమన అవరోధంగా చెప్పచ్చు. 20వ ప్రశ్న. ఒక కృత్యాన్ని నిర్వహిస్తూ విద్యార్థి బోర్ ఫీల్ అయితే అది క్రింది దానికి చిహ్నం. విద్యార్థికి సవరణాత్మక బోధన అవసరం, విద్యార్థి ప్రజ్ఞావంతుడు కాడు, కృత్యము యాంత్రికంగా తయారైంది, విద్యార్థి తక్కువ స్థాయికి సాధన కలవాడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కృత్యము యాంత్రికంగా తయారైంది. నెక్స్ట్ 21వ ప్రశ్న. ఒక పరిస్థితిలో నేర్చుకున్న విషయం వేరొక పరిస్థితిలో అభ్యసనాన్ని అవరోధపరిస్తే లేక తగ్గిస్తే దానిని ఇలా పిలుస్తారు. అనుకూల అభ్యసన బదలాయింపు, ప్రతికూల అభ్యసన బదలాయింపు, శూన్య అభ్యసన బదలాయింపు, ద్విపార్శ్వ అభ్యసన బదలాయింపు. ఒక పరిస్థితిలో నేర్చుకున్న విషయం వేరొక పరిస్థితిలోని అభ్యసనాన్ని అవరోధపరిస్తే లేక తగ్గిస్తే దాన్ని ఏమని పిలుస్తారు? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రతికూల అభ్యసన బదలాయింపు. అవరోధపరుస్తున్నాయి కాబట్టి మనకు ప్రతికూలమని చెప్పుకోవచ్చు. 22వ ప్రశ్న. వైగోట్స్కీ భాషా వికాసంలో 3 సంవత్సరాల వయసులో కనబడే ప్రసంగం. వైగోట్స్కీ భాషా వికాసంలో 3 సంవత్సరాల వయసులో కనబడే భాషా ప్రసంగం. ప్రైవేటు ప్రసంగం, నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం, సాంఘిక ప్రసంగం, బాహ్య ప్రసంగం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ప్రైవేటు ప్రసంగం. 23వ ప్రశ్న. సరి అయిన ప్రవచనాన్ని ఎంపిక చేయండి. శ్రేష్ఠ గ్రహణ మంత్రణం మిశ్రమ పద్ధతి, నిర్దేశిత మంత్రణం మంత్రార్థి కేంద్రంగా ఉంటుంది, అనిర్దేశిత మంత్రణం మంత్రకునికి కేంద్రంగా ఉంటుంది, అనిర్దేశిత మంత్రణంలో మంత్రకుడు సమస్యకు పరిష్కారాన్ని నిర్దేశిస్తాడు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 శ్రేష్ఠ గ్రహణ మంత్రణం మిశ్రమ పద్ధతి. 24వ ప్రశ్న. పాఠశాల అభివృద్ధి ప్రణాళికను తయారు చేసేది. సర్పంచ్ నాయకత్వంలో వార్డు సభ్యులు, మండల విద్యాశాఖాధికారి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం, పాఠశాల సముదాయంలోని విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీ. పాఠశాల అభివృద్ధి ప్రణాళికను తయారు చేసేది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పాఠశాల యాజమాన్య కమిటీ. 25వ ప్రశ్న. ప్రాథమిక స్థాయిలో ఇంటి పని గూర్చి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 మార్గనిర్దేశకం. 2వ తరగతి వరకు వారానికి 2 గంటల ఇంటి పని, 3వ తరగతి నుండి వారానికి 2 గంటల ఇంటి పని, అన్ని ప్రాథమిక తరగతులకు వారానికి 2 గంటల ఇంటి పని, 1వ తరగతికి వారానికి 1 గంట ఇంటి పని. ఇందులో 2005కు సంబంధించి సరైన నిర్దేశకం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 3వ తరగతి నుండి వారానికి 2 గంటల ఇంటి పని. 26వ ప్రశ్న. లేఖన సంబంధ వైకల్యం. డిస్లెక్సియా, డిస్ఫేసియా, డిస్గ్రాఫియా, డిస్కాలిక్యులియా. లేఖనం అనగా రాయటం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 డిస్గ్రాఫియా. నెక్స్ట్. నిర్మాణాత్మక మూల్యాంకనంలో రాత అంశాలకు ఇవ్వాల్సిన భారత్వం. 25 మార్క్స్, 20 మార్క్స్, 15 మార్క్స్ ఆర్ 10 మార్క్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 10 మార్క్స్. 28వ ప్రశ్న. క్రింది అభ్యసన వనరు ఉపాధ్యాయులకు పరిమితం. సెమినార్, పుస్తకాలు, ఇంటర్నెట్, వ్యత్యంతర శిక్షణలు. సో సెమినార్లు, పుస్తకాలు, ఇంటర్నెట్లు పిల్లలకు కూడా అందుబాటులో ఉంటాయి. ఉపాధ్యాయులకు పరిమితమైనది మాత్రం వృత్యంతర శిక్షణలు.
29వ ప్రశ్న, బోధన ఫలవంతం కావడానికి ఉపాధ్యాయుడు అనుసరించవలసినది. పాఠ్యపుస్తకాలను మాత్రమే బోధనా వనరులుగా ఉపయోగించడం, పాఠ్యాంశ బోధనకు ఉపాధ్యాయ కేంద్ర పద్ధతులను అనుసరించడం, మూల్యాంకనాన్ని తరగతి కృత్యాలకు మాత్రమే పరిమితం చేయడం, విద్యార్థులకు భిన్న అవసరాలను గుర్తిస్తూ బోధనా ప్రణాళిక రూపొందించి అమలు చేయటం. సో ఆప్షన్స్ పరిశీలిస్తే పాఠ్యపుస్తకాలను మాత్రమే బోధనా వనరుగా ఉపయోగించడం అనేది మంచి పద్ధతి కాదు. ఇతర టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కూడా ఉపయోగించాలి. అలాగే పాఠ్యాంశ బోధనకు ఉపాధ్యాయ కేంద్ర పద్ధతులను అనుసరించడం, ఉపాధ్యాయ కేంద్ర పద్ధతులు అనుకూలమైనవి కాదు కాబట్టి ఇది కూడా కాదు. మూల్యాంకనాన్ని తరగతి కృత్యాలకు మాత్రమే పరిమితం చేయడం, అండ్ మూల్యాంకనం అనేది ఓన్లీ తరగతి గదికే కాదు సహ పాఠ్యాంశాలకు కూడా పరిమితం చేయాలి, అంటే ఎక్స్టెండ్ చేయాలి. అలాగే విద్యార్థుల భిన్న అవసరాలను గుర్తిస్తూ బోధనా ప్రణాళికను రూపొందించి అమలు చేయడం. ఇది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చివరి ప్రశ్న 30వ ప్రశ్న, పాఠశాలకు నిర్దేశించబడిన నియమాలు ప్రామాణికాలు పొందుపరచబడిన విద్యా హక్కు చట్టం 2009లోని భాగం. అధ్యాయం 1, అధ్యాయం 3, అధ్యాయం 8 షెడ్యూలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 షెడ్యూలు. 31వ ప్రశ్న, గిన్నెలు రాత్రి నిద్రపోయాయి. గిన్నెలు నిన్న రాత్రి నిద్రపోయాయి. మొదటి ప్రశ్న 31వ ప్రశ్న, గిన్నెలు నిన్న రాత్రి పారిపోయాయి అని వరహాలయ్యతో అన్నవారు శ్రీకృష్ణదేవరాయలు, తెనాలి రామకృష్ణుడు, మహామంత్రి తిమ్మరుసు, తాతాచార్యులు. గిన్నెలు నిన్న రాత్రి పారిపోయాయని వరహాలయ్యతో అన్నవారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 తెనాలి రామకృష్ణుడు. నెక్స్ట్ 32వ ప్రశ్న, కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తీసిన చప్పుడు కావు, ఈ పొడుపు కథను విడవండి. ద్వారాలు, చేతివేళ్ళు, కనురెప్పలు, పెదవులు. సో వెరీ ఈజీ ఆన్సర్, అందరికీ తెలుసు కాబట్టి ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కనురెప్పలు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కింది పదాలను సరైన అర్థాన్నిచ్చే పదాలతో జతపరచండి. పరామర్శ, నేస్తాలు, మమకారం, ప్రేమ, పలకరించడం, స్నేహితురాలు. సో మనకు తెలుసు పరామర్శ అంటే ఏమిటో, నేస్తాలు అంటే ఏమిటో, మమకారం అంటే ఏమిటో. దానికి సూటబుల్ అయ్యే ఆన్సర్ ఏముంటుంది ఫ్రెండ్స్? మొదటగా పరామర్శ అంటే పలకరించటం, గా ఆప్షన్ రావాలి. అలాంటివి 2 ఉన్నాయి, 1 and 4th. నెక్స్ట్ నేస్తాలు అంటే స్నేహితురాళ్ళు అంటే ఆకు చా రావాలి. ఆ విధంగా ఉన్నది ఒకటేది కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, వృషభం అనగా అర్థం. సింహం, ఆవు, దున్నపోతు, ఎద్దు. సో మనకు వృషభం అనగా ఎద్దు అని చాలామందికి తెలుసు, ఎందుకంటే రాసులలో వృషభం ఎద్దు అని నేర్చుకున్నాము కాబట్టి. నెక్స్ట్, ముసలి కన్నీరు జాతీయాన్ని ఈ అర్థంలో ప్రయోగిస్తారు. ప్రయోజనం గలది, అనుభవం సంపాదించు, తెలివి తక్కువ, లేని బాధ నటించడం. మొసలి కన్నీరు అనే జాతీయం క్రింది వాటిలో ఏ సందర్భంలో ఉపయోగిస్తారు? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 లేని బాధ నటించడం. ఎలుక విందు గేయ కథా రచయిత గిడుగు రాజేశ్వరరావు, కొండపల్లి శేషగిరిరావు, దాశరథి కృష్ణమాచార్యులు, వానమామలై వరదాచార్యులు. ఎలుక విందు గేయ కథా రచయిత. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 దాశరథి కృష్ణమాచార్యులు. నెక్స్ట్ 37వ ప్రశ్న, జాతీయ జెండాలో తెలుపు రంగు వీటికి చిహ్నం. ధైర్యం, త్యాగం, ధైర్యం, త్యాగం, శాంతి, సత్యం, నమ్మకం, సమృద్ధి, భూమి, సమృద్ధి.
జాతీయ జెండాలో తెలుపు రంగు వీటికి చిహ్నం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 శాంతి సత్యం. నెక్స్ట్ క్వశ్చన్. ఆవులు గట్టెక్కి గడ్డి మేశాయి. ఈ వాక్యం సామాన్య వాక్యం, సంయుక్త వాక్యం, సంశ్లిష్ట వాక్యం, మహావాక్యం. ఆవులు గట్టు ఎక్కి గడ్డి మేశాయి. ఇది ఏ వాక్యం అవుతుంది? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సంశ్లిష్ట వాక్యం. నెక్స్ట్ వన్. పరికించు పదానికి పర్యాయ పదాలు: నైపుణ్యం, సామర్థ్యం, గౌరవం, విలువ, పౌరుషం, ప్రతిజ్ఞ, పరిశీలించు, చూచు. పరికించు పదానికి పర్యాయ పదాలు: ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పరిశీలించు, చూచు. గురువాజ్ఞ పదాన్ని విడదీయగా వచ్చిన రూపం: గుర్వ ప్లస్ ఆజ్ఞ, గుర్రా ప్లస్ ఆజ్ఞ, గురు ప్లస్ ఆజ్ఞ, గుహు ప్లస్ ఆజ్ఞ, గుర్వాజ్ఞ. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 గురు ప్లస్ ఆజ్ఞ. నెక్స్ట్. పల్స్ పోలియో కార్యక్రమంలో వైద్య సిబ్బందికి సహకరించడం, నిరక్షులైన పెద్దలకు చదువు నేర్పించడం వంటివి ఈ స్పృహకు చెందుతాయి. నైతిక స్పృహ, సామాజిక స్పృహ, భాషా స్పృహ, ఆధ్యాత్మిక స్పృహ. పల్స్ పోలియో కార్యక్రమంలో వైద్య సిబ్బందికి సహకరించడం, నిరక్షరస్తులైన పెద్దలకు చదువు నేర్పించడం ఏ స్పృహకు చెందుతాయి? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సామాజిక స్పృహ. 42వ ప్రశ్న. దమ్మం అను పదానికి ప్రకృతి: ధర్మం, ధార్మికం, దారవం, దుమ్ము. సో ఆన్సర్ గెస్ చేసి అనుకుంటున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ధర్మం. రచయిత ఆత్మాశ్రయ శైలిలో తాను చూసిన ప్రదేశాన్ని గురించి వర్ణించే రచన. ఆత్మాశ్రయ శైలిలో తాను చూసిన ప్రదేశాన్ని గురించి వర్ణించే రచన: జీవయాత్ర, యాత్రా రచన, జీవిత చరిత్ర, వ్యాసం. సో వెరీ ఈజీ. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 యాత్రా రచన. నెక్స్ట్ వన్. కర్షకులు, కార్మికులు, పీడితులు, పేదలు అనుభవించే కష్టసుఖాలను కవితా వస్తువులుగా తీసుకొని ఖడ్గ సృష్టి చేసినది. సి నారాయణ రెడ్డి, శ్రీరంగం శ్రీనివాసరావు, నండూరి రామ్మోహన్ రావు, నార్ల వెంకటేశ్వరరావు. కర్షకులు, కార్మికులు, పీడితులు, పేదలు అనుభవించే కష్టసుఖాలను కవితా వస్తువులుగా తీసుకొని ఖడ్గ సృష్టి చేసినది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 శ్రీరంగం శ్రీనివాసరావు. అనిమిషులు అనగా నిమిషం మాత్రమే బతికేవారు, రెప్పపాటు లేనివారు, పొట్టతో పాకేవారు, నీటి నుండి పుట్టువారు. అనిమిషులు అనగా ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 రెప్పపాటు లేనివారు. నిశ్చయం అను పదం యొక్క గణం: రగనం, సగనం, జగనం, తగనం. నిశ్చయం అనే పదం యొక్క గణం. సో అక్షరం ని, రెండవ అక్షరం చ, మూడవ అక్షరం ఎం. సో మొదటి అక్షరానికి లఘువు వచ్చినప్పటికీ రెండవ అక్షరం ఒత్తు ఉంది కాబట్టి దాని ముందర అక్షరానికి గురువు వస్తుంది. అంటే నీకు గురువు, చాకు లఘువు, ఎం సున్నా కూడా ఉంది కాబట్టి అదే అరసున్న పూర్తి సున్నా ఉంది కాబట్టి ఎంకు కూడా గురువు. అంటే గురువు, లఘువు, గురువు మధ్య లఘువు వచ్చింది కాబట్టి ఇది రగనం.
ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 రగణం. ఒక పని చేయవద్దనే అర్థాన్ని సూచించే వాక్యం. అనుమతార్థక వాక్యం, విద్యార్థక వాక్యం, నిషేధార్థక వాక్యం, సామర్థ్యార్థక వాక్యం. సో ఒక పని చేయవద్దును అనే అర్థాన్ని సూచించే వాక్యం. వెరీ ఈజీ క్వశ్చన్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 43 47. 47వ క్వశ్చన్ 3వ సమాధానం నిషేధార్థక వాక్యం. చేతిలో అనువుగా ఒదిగి ఒక విషయానికి సంబంధించిన వివరణ ఇచ్చే కాగితం. వార్తాపత్రిక, దినపత్రిక, సంకలనం, కరపత్రం. చేతిలో అనువుగా ఒదిగి ఒక విషయానికి సంబంధించిన వివరణను ఇచ్చే కాగితం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 కరపత్రం. పత్రిక ఒకటి ఉన్న 10,000 సైన్యం. పత్రిక ఒకటి ఉన్న మిత్రకోటి. తర్వాత వచ్చే పద్యపాదాన్ని గుర్తించండి. పోర్ల పుస్తకము నెరువు తెచ్చితివేమి, స్తవనీయ దేవు స్తృతులన్, ప్రజలకు రక్ష లేదు పత్రిక లేకున్నా, పేదవాని ఇంట పెండ్లైన ఎరుగరు. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ప్రజలకు రక్ష లేదు పత్రిక లేకున్నా. 50వ ప్రశ్న. బాలికల విద్య ప్రధాన ఇతివృత్తంగా రాయబడిన పాఠం. స్త్రీలు పొంగిన జీవగడ్డ, తెలుగు వెలుగు, జానపద కళలో సీత ఇష్టాలు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 సీత ఇష్టాలు. సో గద్యాన్ని చదవండి. పగలు ఎక్కువగా నిద్రపోవడం కూడా ఉపవాసంలోని ఒక అంశమే. ఉపవాసం వల్ల ఆకలి దప్పుల అనుభూతి ఏమిటో తెలుస్తుంది. శక్తి సామర్థ్యాలు క్షీణించడం తెలుస్తుంది. హృదయాన్ని పరిశుద్ధపరచడమే దీని పరమావధి. పై గద్యంలో శక్తి సామర్థ్యాలు వంటి జంట పదం ఉంది, గుర్తించండి. క్షీణించడం అనుభూతి, ఉపవాసాంశం ఆకలి దప్పులు. సో అలాంటిది ఏముంటుంది అంటే శక్తి సామర్థ్యాలు లాగే ఆకలి దప్పులు ఉంటుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ఆకలి దప్పులు. నెక్స్ట్ ప్రశ్న. ఉపవాస ప్రధాన లక్ష్యం ఎక్కువగా నిద్రపోవటం, ఆకలి దప్పుల అనుభూతి, హృదయం పరిశుద్ధమవ్వడం, శక్తి సామర్థ్యాలు క్షీణించడం. సో మనకు చూసినట్లయితే హృదయాన్ని పరిశుద్ధపరచడమే దీని పరమావధి. సో దాని ప్రకారం మనకు ఆన్సర్ ఆప్షన్ 3 హృదయాన్ని పరిశుద్ధమవడం. సద్గురులు చేయు ఉపదేశ సారములను నెంత యజ్ఞాననైనను నిట్టేపోవు, మంచి వైద్యుడిచ్చడి చిన్న మాత్ర చేత దారుణంబగు రోగంబు తొలగునట్లు. సద్గురుల ఉపదేశం వల్ల తొలగిపోయేది సారం, అజ్ఞానం, దారుణం, రోగం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ మనకు సెకండ్ లైన్లో ఉంది. ఎంత అజ్ఞానమైనను ఇట్టేపోవు, ఎంత అజ్ఞానమైనను ఇట్టేపోవు అంటే అజ్ఞానమని ఆన్సర్. నెక్స్ట్. పై గద్యంలో గురువును వీరితో పోల్చారు. అజ్ఞాని, ఉపదేశి వైద్యునితో, చిన్న మాత్రతో. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 వైద్యునితో. నెక్స్ట్. శ్రవ్య బోధనాభ్యాసన ఉపకరణం. సంగీత వాయిద్యం, టీవీ, కంప్యూటర్, చార్టులు. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సంగీత వాయిద్యం. టీవీ ఉన్నది శ్రవ్య మరియు దృశ్య, అలాగే కంప్యూటర్ కూడా అండ్ చార్టులు కూడా దృశ్యానికి సంబంధించినవే. నెక్స్ట్ 56వ ప్రశ్న. నీతి విద్య, ఆరోగ్య విద్య, విలువల విద్య అనేవి బోధనేతర కార్యక్రమాలు, సహపాఠ్యాంశాలు, సామర్థ్యాధారిత కార్యక్రమాలు, మదింపు లక్షణాలు. నీతి విద్య, ఆరోగ్య విద్య, విలువల విద్య అనేవి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్
ఆప్షన్ 2 సహపాఠ్యాంశాలు. ద్రావిడ భాషకు సహజమైన టా డా లా అనే అక్షరాలు కంఠ్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, ఓష్ట్యాలు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ మూర్ధన్యాలు. 68. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాష వ్యవహార రూపం. గ్రాంథిక భాష, మాతృభాష, మాండలిక భాష, వ్యవహార భాష. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాష వ్యవహార రూపం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 మాండలిక భాష. విద్యార్థి ఒక తరగతి నుండి మరో తరగతికి ఉత్తీర్ణుడైనప్పుడు ఆ సంవత్సరానికి కనీసం చేర్చుకోవాల్సిన సామర్థ్యాలు సూచించేది. కనీసం నేర్చుకోవాల్సిన సామర్థ్యాలు సూచించేది. గణిత అభ్యసన స్థాయి, విద్యలో నాణ్యత, భాషా లక్ష్యాలు, విద్యాదర్శిని. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ కనీస అభ్యసన స్థాయి. 60. విద్యార్థి తాను నేర్చుకున్న విషయాన్ని సొంత మాటల్లో రాస్తే అది పదజాలం, ప్రశంస, స్వీయ రచన, సృజనాత్మకత. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సృజనాత్మకత. స్వీయ రచన అవుతుంది. 61వ ప్రశ్న. ఐ హ్యావ్ గ్రోన్ ఓల్డ్ అండ్ ఫీబుల్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్. ఫీబుల్, స్పీకింగ్ క్వైట్లీ, చార్మింగ్, యాక్టివ్, lacking strength. I have grown old and feeble. Meaning of the feeble. So friends, the correct answer is option 4, lacking strength. What is meant by feeble is lacking strength. 62వ ప్రశ్న. Let me sleep in the hall, Father, Swami pleaded. Choose the synonym of the word pleaded. Requested, moved, shouted, ordered. Choose the synonym of the word pleaded. So friends, the correct answer is option 1, requested. Next. Delhi is too expensive. Choose the antonym of the word expensive. Dull, cheap, costly, busy. Expensive. So expensive is nothing but very very costly. Option 3 is the correct answer. Question number 64. Choose the word with the wrong spelling. Despair, scorpion, faint, terrible. So guess the answer. The correct answer is option 1, despair. DESPAIR. 65 question number. Even though my husband had a good job, I took up one as well. Choose the meaning of the verb. Phrasal verb. Took up. Offered, started doing, managed, brought. The meaning of the phrasal verb took up. I took up one as well. మా హస్బెండ్ జాబ్ చేస్తున్నప్పటికీ నేను ఒక జాబ్ చేస్తున్నాను. So which one is suitable? The correct answer is option 2, started doing. 66వ ప్రశ్న. Choose the suffix that suits word favor to an adjective. So favorness, favored, favorism, favorite. So the word which is mostly hearing word is favorite. The correct answer is favorite. Unless he runs fast, he will miss the bus. This sentence is compound sentence, complex sentence, simple sentence and interrogative sentence. So
guess answer. The correct one is option 2, complex sentence. Choose the grammatically correct sentence from the following. Neither of these two pens are mine. Neither of these two pens are mine. Neither of these two pens is mine. Neither of these two pens were mine. So guess answer. The correct answer is option 3. Neither of these two pens is mine. India dash independent in 1947. Choose the correct form of verb that fits in the blank. Becomes, has become, became, will become. So the correct answer is option 3, became. Gates Avenue was dirty and ugly. Choose the part of the speech of the word and. The correct answer is and is always conjunction. Vani, who is our English teacher, is absent today. This sentence is noun clause, conditional clause, defining relative clause, non-defining relative clause. So this is non-defining relative clause. The train before we reached the station. The train dash before we reached the station. Choose the correct form of the verb that fits the blank. So already రెండు యాక్షన్స్ ఉన్నప్పుడు మనకు సింపుల్ పాస్ట్తో పాటు పాస్ట్ పర్ఫెక్ట్ ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ సింపుల్ పాస్ట్ ఉంది కాబట్టి మనం పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలి మొదటి యాక్షన్కు. సో పాస్ట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఎక్కడ సూటబుల్ అవుతుందో చూడండి. లెఫ్ట్, హ్యాడ్ లెఫ్ట్, ఈజ్ లివింగ్, వుడ్ హ్యావ్ లెఫ్ట్. The suitable answer is option 2, had left. My father is dash school teacher. Choose the correct article that fits in the blank. A and the no article needed. My father is a school teacher. Option 1 is the correct answer. He is capable dash doing hard work. Choose the correct preposition that fits the blank. He is capable. సో ఎట్, ఇన్, ఆఫ్, విత్, క్యాపబుల్తో పాటు వచ్చే ప్రిపోజిషన్ ఏది అంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ హార్డ్ వర్క్. ఆరెంజెస్ ఆర్ చీపర్ దాన్ యాపిల్స్. చూస్ ద పాజిటివ్ డిగ్రీ ఆఫ్ దిస్ సెంటెన్స్. ఆరెంజెస్ ఆర్ చీపర్ దాన్ యాపిల్. యాపిల్ కంటే ఆరెంజెస్ చాలా చీప్ అన్నమాట. సో దాంతో పోలుద్దాం. యాపిల్స్ ఆర్ ద చీపెస్ట్ ఫ్రూట్స్. దిస్ ఈజ్ సూపర్లేటివ్ డిగ్రీ. నో అదర్ ఫ్రూట్ ఈజ్ యాజ్ చీప్ యాజ్ యాపిల్. వెరీ ఫ్యూ ఫ్రూట్స్ ఆర్ యాజ్ చీప్ యాజ్ యాపిల్స్. యాపిల్స్ ఆర్ నాట్ సో చీప్ యాజ్ ఆరెంజెస్. సో దాని మీనింగ్స్ బట్టి నో అదర్ ఫ్రూట్ ఈజ్ యాజ్ చీప్ యాజ్ యాపిల్. యాపిల్ కన్నా వేరే ఏ ఫ్రూట్స్ చీప్గా ఉండవని, వేరే కొన్ని ఫ్రూట్స్ మాత్రమే యాజ్ చీప్ యాజ్ యాపిల్స్ అని. యాపిల్స్ ఆర్ నాట్ సో చీప్ యాజ్ ఆరెంజెస్. ఆరెంజెస్ కన్నా యాపిల్స్ అంత చీప్ కాదు అని. సో ఏది సూట్ అవుతుంది ఫ్రెండ్స్? ఆరెంజెస్ ఉన్నది. 4th వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్రెండ్స్ 76th question. I'm sorry, I can't let you go in without your ticket. This sentence indicates apologizing, refusing permission, ordering, refusing help. I'm sorry, I can't let you go in without your ticket. So guess answer, and I'm revealing this answer. So the correct answer is option 2, refusing permission. Next, 77th. They will never believe us. Choose the correct question tag of this sentence. Will they, don't they, won't they, aren't they? So look at the sentence. The sentence is in negative form, negative statement. So the question tag must be the positive one. So
Guess answer. The correct answer is option 1, will they. Next, Ramya asked, are these fabrics from Indonesia? Choose the correct reported speech of the sentence. Ramya told, if these fabrics are from Indonesia. Ramya asked, if those fabrics had from Indonesia. Ramya asked, if those fabrics were from Indonesia. Ramya asked whether these fabrics are from Indonesia. So write reported speech of this sentence and take time. The correct answer is option 3. Ramya asked if those fabrics were from Indonesia. 79. She pinned them neatly on the soft board. Choose the correct passive voice of the sentence. They are pinned neatly on the soft board by her. They pinned neatly on the soft board by her. She was pinned neatly on the soft board by them. They were pinned neatly on the soft board by her. So look at the sentence. She is the subject, pinned is the verb, them is object. So we will start the sentence with the object. So them becomes as they. So they తో స్టార్ట్ అవుతుంది అండ్ సెంటెన్స్ పాస్ట్ టెన్స్లో ఉంది. సో పాసివ్ వాయిస్ కూడా పాస్ట్ టెన్స్లో ఉండాలి. చూడండి, దేతో స్టార్ట్ అయిన సెంటెన్సెస్ 3 ఉన్నాయి. అందులో పాస్ట్ టెన్స్లో ఉంది కేవలం 2 అండ్ 4వది. సో అకార్డింగ్ టు ద స్ట్రక్చర్ 4వది కరెక్ట్ అవుతుంది. ద కరెక్ట్ వన్ ఈస్ ఆప్షన్ 4. Choose the correctly punctuated sentence. How stupid you are, Goliath exclaimed. సో అన్నీ ఒకటే ఉంటాయి. మీరు పంక్చువేషన్ అబ్జర్వ్ చేసి ఆన్సర్ తెలియచేయండి. సో ఫ్రెండ్స్, ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో లైక్ చేయడం మర్చిపోవద్దండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. I completed my intermediate with 70% of marks. I can speak English and Telugu fluently. The above lines can be seen in a letter of invitation, in a letter of applying for leave, in a job letter, in a letter complaining against somebody. So very easy. No other option to search. Third option is the correct answer. In a job letter. Choose the list of words and the correct alphabetical order. సో ఫ్రెండ్స్, లుక్ ఎట్ మొదటి 6 అక్షరాలు ఒకే విధంగా ఉన్నాయి. 7వ అక్షరాన్ని మనం తీసుకుందాం. 7వ అక్షరంలో ఏమేమి ఉన్నాయి చూద్దాం. AAMR ఉన్నాయి. సో కొద్దిగా మీరు టైం తీసుకొని గెస్ చేసి ఆన్సర్ తెలియజేయండి. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ 83వ ప్రశ్న. ఏ హార్స్ ఈజ్ ఏబుల్ టు స్లీప్ స్టాండింగ్ అప్ యాజ్ హీ ఈజ్ ఏబుల్ టు లాక్ హిజ్ లెగ్ మజిల్స్ సో దట్ హీ డజంట్ ఫాల్ వైల్ స్లీపింగ్. సో ఏబుల్ టు స్లీప్ స్టాండింగ్ అప్ యాజ్ హీ ఏబుల్ టు లాక్ హిజ్ లెగ్ మజిల్స్ అంటే గుర్రం తన కాళ్ళను లాక్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. సో అందువల్ల అది నిద్రపోతున్నప్పుడు పడిపోకుండా ఉండగలదు. నాట్ డూ ఆల్ హార్సెస్ ఇన్ ద సేమ్ ఫీల్డ్ ఎవర్ లై డౌన్ అట్ వన్స్, వన్ అనిమల్ ఆల్వేస్ స్టాండ్స్ ఆన్ లుక్అవుట్ డ్యూటీ. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. The horse locks his leg muscles while standing in order to. సో స్టాండింగ్గా ఉన్నప్పుడు తన కాళ్ళను ఎందుకు లాక్ చేస్తుంది? ఎస్కేప్ ఫ్రమ్ ద ఎనిమీస్, లుక్అవుట్ ఆన్ డ్యూటీ, ప్రివెంట్ ఫ్రమ్ ఫాలింగ్ వైల్ స్లీపింగ్, సెర్చ్ ఫర్ ఫాడర్. సో అకార్డింగ్ టు ద paragraph, what is the correct answer? The third one is the correct answer.
ప్రివెంట్ ఫ్రమ్ ఫాలింగ్ వైల్ స్లీపింగ్, నిద్రపోతున్నప్పుడు పడిపోకుండా. అగైన్ వన్ మోర్ పారాగ్రాఫ్, బట్ దీనికి పారాగ్రాఫ్ అవసరం లేదు, ఒకసారి చూడండి. పీపుల్ కమ్ టు నో అబౌట్ ద పాస్ట్ సివిలైజేషన్ త్రూ, మన పాస్ట్ సివిలైజేషన్ నాగరికతను ఎలా తెలుసుకుంటాము? ప్రజెంట్ వెదర్, ప్రజెంట్ కల్చర్, బుక్స్ ప్రిజర్వ్డ్ ఇన్ ఎ లైబ్రరీ, ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ. ఎలా తెలుసుకుంటాం ఫ్రెండ్స్ పూర్వ నాగరికతను? బుక్స్ ప్రిజర్వ్డ్ ఇన్ ఏ లైబ్రరీ. Chinese whisper is an example of language game, language type, language structure, language function. So the correct answer is option 1, language game. The method of teaching letters ABC following by words is, ABC ద్వారా మనం టీచింగ్ చేసినట్లయితే దాన్ని ఏ మెథడ్ అంటారు? ఫోనిక్ మెథడ్, ఆల్ఫాబెటిక్ మెథడ్, సిలబిక్ మెథడ్, వర్డ్ మెథడ్. So the correct answer is option 2, alphabetic method. The following is not considered an authentic material to teach or learn. Toothpaste carton, chocolate wrapper, electricity bill, flashcard. సో ఆన్సర్ గెస్ చేశారనుకుంటున్నాను. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఫ్లాష్ కార్డ్. ఫారిన్ లాంగ్వేజ్ టీచింగ్ మస్ట్ బీ క్యారీడ్ అవుట్ ఇన్ ద సేమ్ వే హౌ చిల్డ్రన్ లెర్న్ దేర్ మదర్ టంగ్. సో ఫారిన్ లాంగ్వేజ్లో పిల్లలు ఎలాగైతే మదర్ టంగ్ నేర్చుకుంటారో అలాంటి మెథడ్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్, so first options, direct method, grammar translation method, SOS method, bilingual method. And the correct answer is option 1, direct method. Sometimes examiners are free to interpret and mark the questions in their own way. This leads to perfection, proficiency, and reliability. So ఎగ్జామినర్స్ ఫ్రీ టు ఇంటర్ప్రెట్ అంటే వాళ్ళకి ఇష్టం ఇచ్చిన విధంగా అనువదించుకొని ఎలా పడితే అలా మార్కులు సొంతంగా వేస్తారు. అలా వేసినప్పుడు ఏమవుతుంది? పర్ఫెక్షన్ వస్తుందా, ప్రొఫిషియన్సీ వస్తుందా, అన్రిలబిలిటీ వస్తుందా, రిలబిలిటీ వస్తుందా? అన్రిలబిలిటీ వస్తుంది కదా. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తొంభైవ ప్రశ్న. ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ single word states: 3 to 9 months, 2 to 11 months, 7 to 10 months, 11 to 18 months. Following is called single word states, and that is option 4 is the correct answer. 121వ ప్రశ్న. కర్పూరం ఉప్పు మిశ్రమనందలి అనుకటకాలను వేరు చేయడానికి వాడే పద్ధతి: స్ఫటికీకరణం, క్రోమటోగ్రఫీ, అంశక స్వేదనం, ఉత్పతనం. కర్పూరం ఉప్పు మిశ్రమం నందలి అనుఘటకాలను వేరు చేయడానికి వాడే పద్ధతి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, ఉత్పతనం. 122వ ప్రశ్న. యురేనస్ భ్రమణ దిశ పడమర నుండి తూర్పుకు, తూర్పు నుండి పడమరకు, ఉత్తరం నుండి దక్షిణానికి, దక్షిణం నుండి ఉత్తరంకు. యురేనస్ భ్రమణ దిశ. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ తూర్పు నుండి పడమరకు. 123వ ప్రశ్న. గాజును శుభ్రపరిచే ద్రవాలలో ఉన్న క్షారం: కాల్షియం హైడ్రాక్సైడ్, అమ్మోనియం హైడ్రాక్సైడ్, సోడియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్. గాజును శుభ్రపరిచే ద్రవాలలో ఉన్న క్షారం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, అమ్మోనియం హైడ్రాక్సైడ్. 124వ ప్రశ్న. ఒక వాహనం గంటకు 1 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తే 5 మీటర్ల దూరం ప్రయాణించడానికి పట్టే కాలం: 18 నిమిషాలు, 18 సెకండ్లు, 0.2 నిమిషాలు, 0.2 సెకండ్స్.
వాహనం 1 గంటకు 1 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తే 5 మీటర్ల దూరం ప్రయాణించడానికి పట్టే కాలం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 18 సెకండ్లు. నెక్స్ట్ 125. దీనిని కృత్రిమ ఉన్నిగా పరిగణించవచ్చు. టెరివుల్, రేయాన్, నైలాన్, అక్రిలిన్. ఐ థింక్ ఇట్ ఈస్ అక్రిలిన్. దీనిని కృత్రిమ ఉన్నిగా పరిగణించవచ్చు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అక్రిలిక్. ద మెటల్ స్టోర్డ్ ఇన్ కెరోసిన్ ఈస్. కెరోసిన్లో భద్రపరిచే లోహం మెగ్నీషియం, సోడియం, ఫాస్ఫరస్, జింక్. కిరోసిన్లో భద్రపరిచే లోహం. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సోడియం. ఎస్డిఆర్ స్టాప్ డ్రాప్ రోల్ నియమం క్రింది ప్రమాదాల్లో పాటించాలి. కాలినప్పుడు, విష పదార్థాలు మింగినప్పుడు, ఎముకలు విరిగినప్పుడు, బెనుకులు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కాలినప్పుడు. నీరు గల గ్లాసులో మంచు ముక్కలు వేసిన గ్లాసు బయటి వైపు నీటి బిందువులు ఏర్పడుటకు కారణం. బాష్పీభవనం, సాంద్రీకరణం, బాష్పోత్సేకం, వ్యాపనం. సో ఆన్సర్ గెస్ చేయండి. నీరు గల గ్లాసులో మంచు ముక్కలు వేసిన గ్లాసు బయట వైపు నీటి బిందువులు ఏర్పడకు కారణం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సాంద్రీకరణం. 129వ ప్రశ్న. పెప్టిక్ అల్సర్ వ్యాధిపై పరిశోధనలు చేసి మానవ శరీర ధర్మశాస్త్రం మరియు వైద్య విభాగంలో 2005వ సంవత్సరంలో నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తలు. పెప్టిక్ అల్సర్ వ్యాధిపై పరిశోధన చేసిన వాళ్ళు అలెగ్జాండర్ ఫ్లెమింగ్ మరియు ఎర్నెస్ట్, వాట్సన్ మరియు కిక్, రాస్ మరియు జోనాస్ సాక్, రోబిన్ వారెన్ మరియు బేరీ మార్షల్. సో ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 రోబిన్ వారెన్ మరియు బేరీ మార్షల్. లేయర్స్ను వీటి ఉత్పత్తి కొరకు పెంచుతారు. మాంసం, గుడ్లు, చర్మం, ఉన్ని. లేయర్స్ను వీటి కోసం పెంచుతారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 గుడ్లు. బంగారు తీగను హైబ్రిడ్ రకం ఈ పంటకు చెందినది. మిరప, కొబ్బరి, ప్రత్తి, వరి. బంగారు తీగ హైబ్రిడ్ రకం ఈ పంటకు చెందింది. మిరప, ప్రత్తి, కొబ్బరి, వరి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 వరి. కుళ్ళిపోతున్న కూరగాయలపై బూజు వీటికి చెందినది. బ్యాక్టీరియా, శైవలాలు, శిలీంధ్రాలు, బ్రయోఫైటా. కుళ్ళిపోతున్న కూరగాయలపై పెరుగు, బూజు వీటికి చెందినది. ఆప్షన్ 3 శిలీంధ్రాలు. చాణక్యుని మరి ఒక పేరు. పద్మనందుడు, గుణాఢ్యుడు, కౌటిల్యుడు, విశాఖదత్తుడు. చాణక్యుని మరొక పేరు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్
ఆప్షన్ 3 కౌటిల్యుడు. అశోకుడి శాసనాలలో ఉపయోగించిన భాష తెలుగు, సంస్కృతం, ప్రాకృతం, హిందీ. అశోకుడి శాసనాలలో ఉపయోగించిన భాష. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ప్రాకృతం. 135వ ప్రశ్న. చోళల కాలంలో ఊర్ అనగా రైతుల స్థిర నివాసాలు, వ్యాపారుల స్థిర నివాసాలు, ముఖ్య పట్టణాలు, రేవు పట్టణాలు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 రైతుల స్థిర నివాసాలు. ఈ రాజు పరిపాలనా కాలంలో హనుమకొండ నుండి రాజధాని ఓరుగల్లుకు మారింది. రుద్రదేవుడు, గణపతి దేవుడు, రుద్రమదేవి, ప్రతాపరుద్రుడు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 రుద్రదేవుడు. శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా కాలం. ఆప్షన్ 1, 2, 3, 4 చూడండి ఏవో. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 1509 నుంచి 1529 వరకు. భూ ఉపరితలాన్ని సూర్యుని కిరణాలు తాకే కోణం లంబకోణం, పతన కోణం అధిక కోణం, అల్పకోణం. భూ ఉపరితలాన్ని సూర్యుడు తాకే కోణం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పతన కోణం. కర్కట రేఖ మీద సూర్యుడు కిరణాలు నిటారుగా పడే రోజు జూన్ 21, మార్చి 21, డిసెంబర్ 22, సెప్టెంబర్ 23. కర్కట రేఖ మీద సూర్యుడు కిరణాలు నిటారుగా పడే రోజు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 జూన్ 21. సబర్మతి ఆశ్రమంలో 1930 మార్చి 12వ తేదీన ప్రారంభమైన ఉద్యమం. ఖిలాఫత్ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, దండియాత్ర, క్విట్ ఇండియా ఉద్యమం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 దండియాత్ర. సారనాథ్ స్థూపం గల రాష్ట్రం. సారనాథ్ స్థూపం గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్, హర్యానా, ఒడిషా, బీహార్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్. మన రాష్ట్రంలో రైళ్లను నిర్వహించే సంస్థ ఉత్తర మధ్య రైల్వే, తూర్పు మధ్య రైల్వే, దక్షిణ మధ్య రైల్వే, తూర్పు రైల్వే. మన రాష్ట్రంలో రైళ్లను నిర్వహించే సంస్థ దక్షిణ మధ్య రైల్వే. చైల్డ్ లైన్ పిల్లల కొరకు ప్రత్యేక సహాయ కేంద్రం యొక్క ఫోన్ నెంబర్ 1099, 1098, 1908, 1909. సో ఆన్సర్ గెస్ చేయండి. చైల్డ్ లైన్ పిల్లల కొరకు ప్రత్యేక సహాయ కేంద్రం ఫోన్ నెంబర్. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 1098. దిస్ ఈస్ పెనిన్సులా. ఇది ఒక ద్వీపకల్పం. చైనా, గ్రేట్ బ్రిటన్, భారతదేశం, శ్రీలంక. సో ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 భారతదేశం. విజ్ఞాన శాస్త్రం అనేది ఒక పరిశోధనా విధానం అని నిర్వచించిన వారు జేమ్స్ రాండీ, ఏడబ్ల్యూ గ్రీస్, అర్హీనియస్, హెన్రీ పాయింకర్. విజ్ఞాన శాస్త్రం అనేది ఒక పరిశోధనా విధానం అని నిర్వచించిన వారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2
ఎస్ ఏడబ్ల్యూ గ్రీస్. దత్తాంశాల ఆధారంగా నిర్ణయాలు చేస్తారు. ఈ స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందినది. అవగాహన, అభినందన, జ్ఞానం, అన్వయం. ఆప్షన్ 4 అన్వయం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకే తరగతిలో కఠినత సూత్రం, పునరచన సూత్రం రెండింటికి అవకాశం కల్పించబడ్డ పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణ విధానం. శీర్షిక పద్ధతి, సర్పిల పద్ధతి, తార్కిక పద్ధతి, ఏకకేంద్ర పద్ధతి. ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సర్పిల పద్ధతి. 149వ ప్రశ్న. ప్రతినిధిత్వ అనుభవానికి ఒక మంచి ఉదాహరణ. కప్పను పరిచ్ఛేదం చేయటం, జీవరకాల నమూనా, పుష్పాన్ని పరిశీలించడం, కథ చదవటం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 జీవకాల నమూనా. చేయడం ద్వారా నేర్చుకోవడం, జీవించడం ద్వారా నేర్చుకోవడం అని ఈ బోధనా పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రాలు. ప్రకల్పన పద్ధతి, చర్చా పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ప్రదర్శన పద్ధతి. నూట 149వ ప్రశ్న. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ప్రకల్పన పద్ధతి. 150వ ప్రశ్న. కింది వాటిలో ఒకటి నిష్పాదన నిష్ట. చెక్ లిస్ట్, రేటింగ్ స్కేల్, ప్రయోగ నిష్ట, సాంఘిక మితి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ప్రయోగ నిష్ట. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోదండి. థ్యాంక్ యూ వెరీ మచ్.